మనకు సిలబస్ చూసినట్లయితే ఇట్ బిగిన్స్ విత్ శాతవాహనాస్ ముందున్నటువంటి చరిత్ర కూడా ఉంది. అయితే శాతవాహనాస్లో ప్రతిసారి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. శాతవాహనులు అన్నాం. సో ఫస్ట్ టాపిక్ శాతవాహనులో మరి 5 నుంచి 6 క్వశ్చన్లు ఖచ్చితంగా. అంటే ఇక్కడ 5 చాప్టర్స్గా డివైడ్ చేశారు. వెల్ ప్రతి చాప్టర్ నుంచి మరి 15 క్వశ్చన్స్ అడుగుతాడా, ఎక్కువ అడుగుతాడా, తక్కువ అడుగుతాడా, దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఏబిపిఎస్సి. తక్కువ అడగచ్చు, ఎక్కువ అడగచ్చు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఫస్ట్ చాప్టర్లో మనకు ఉన్నటువంటి ఏరియాస్ వన్ ఈ శాతవాహనాస్, వన్ ఈజ్ ఇక్ష్వాకు డైనాసిటీ, జైనిజం అండ్ బుద్ధిజం సంబంధించినటువంటి అంశాలు, తూర్పు చాళుక్యులు, విష్ణు కుండెన్లు, ఇవి ఈ అంశాలు ఉన్నాయి. మరి శాతవాహనాస్ సంబంధించి ప్రతిసారి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా మరి చూసినట్లయితే సోషియో కల్చరల్ హిస్టరీ మీద ఎక్కువగా అడగడానికి అవకాశం అనేది ఉంది. ఎలా అన్నట్లయితే శాతవాహనుల కాలంలో ఈ క్రింది వాటిలో సతీ సహగమనం ఉందని తెలియజేసినటువంటి గ్రంథం ఏది అంటాడు. సతీ సిస్టమ్ గురించి చెప్పినటువంటిది ఏది అంటే హాలుడు రచించిన గాథ సప్తసతి అని చెప్పేసి అన్నాం. దట్స్ వన్ ఆఫ్ దెమ్. స్లేవరీ ఉంది అని చెప్పినటువంటి గ్రంథం ఏది అంటాం. గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్కథ అనేది శాతవాహనుల కాలంలో బానిసత్వం ఉంది అని తెలియజేసినట్లుగా చెప్తుంది. మరి ఎగ్జామినేషన్లో ఎలా ఉన్నాయంటే ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ కంటే ఇండైరెక్ట్గానే ఎక్కువగా స్టేట్మెంట్స్, ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అనే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అదే రకంగా మరి చూసినట్లయితే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే అడుగుతాడు హిస్టరీలో. ఎందుకంటే బుక్స్ అండ్ ఆథర్స్ ఉన్నాయి. అదే రకంగా ఇతరత్ర చూసినట్లయితే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంటాయి. అందువల్ల దీనికి తగినట్లుగానే మనం చదువుకోగలిగితేనే అన్నీ అదే రకంగానే కనిపిస్తాయి. శాతవాహనుల కాలంలో స్త్రీలకు ఆస్తి హక్కు ఉంది. ఈ క్రింది వాటిలో సరి అయినటువంటివి ఏవి అని అంటాడు. స్త్రీలకు ఆస్తి హక్కు అనేది ఉంది అని అంటాడు. అదేవిధంగా మరి చూసినట్లయితే ఆనాడు శాతవాహనుల కాలంలో మరి చూస్తే సతీ సహగమనం ఉండేది అని అంటాడు. అదేవిధంగా బానిసత్వం కూడా ఉండేది అంటాడు. ఉరిశిక్ష ఉండేది. ఈ క్రింది వాటిలో సరైనది ఏది అంటే ఇవన్నీ సరైనవే. ఉరిశిక్ష ఉంది అని తెలియజేసిన గ్రంథం ఏది అంటే హాలుడు రచించినటువంటి గాథా సప్తసతి తెలియజేస్తుంది. సతీ గురించి కూడా అదే తెలియజేస్తుంది. అట్లా ఈ క్రింది వాటిలో సరైనవేవి సరికానిది ఏది అని అన్నప్పుడు కంపల్సరీగా మనము జాగ్రత్తగా ఆన్సర్ చేయగలిగితే అన్నీ కరెక్ట్ అనే మాదిరే కనిపిస్తాయి. సమ్టైమ్స్ దే అపియర్ రాంగ్ కూడా కనిపిస్తాయి. అందువల్ల జాగ్రత్తగా చూడగలిగితేనే వీ కెన్ ఆన్సర్. ఓకే, ఇక చూసినట్లయితే ఆర్ట్ అండ్ కల్చర్కి కూడా అడుగుతాడు శాతవాహనాస్ పీరియడ్లో. ఎందుకంటే దేస్ స్తూపాస్ అని అంటాడు. స్తూపాలు ఎన్ని రకాలు, అందులో క్వాలిటీస్ ఏంటి, ధాతుగర్భ స్తూప అంటే ఏంటి, విభారిత లేదా పారిభోజక స్తూప అంటే ఏంటి, ఉద్దేశిక స్తూప అంటే ఏంటి, అమరావతి స్తూప ఏ కాలంలో నిర్మాణమైంది, ఈ క్రింది వాటిలో అమరావతి స్తూపానికి సంబంధించిన అంశాలలో సరి కానిదేది సరి అయినదేది అని అంటాడు. మరి అటువంటి సందర్భంలో దీనికి సంబంధించిన అంశాలన్నీ ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అమరావతి ఆర్ట్ కూడా అడుగుతాడు. అమరావతి ఆర్ట్కు లేదా గాంధార శిల్పకళకు ఏ రకమైనటువంటి తేడా ఉంది అని అడిగినప్పుడు 1, 2, 3 ఆప్షన్స్ ఏది సరి అయినవి అని అడగచ్చు. అదే రకంగా మరి ఇలా అడగడానికి అవకాశం ఉంది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సంబంధించి శాతవాహనాస్ పీరియడ్లో ఓన్లీ 1 ఇంపార్టెంట్ టెంపుల్, చిత్తూరు డిస్ట్రిక్ట్ గుడిమెల్లం శివ టెంపుల్. ఓకే, ఆ తర్వాతనే వాస్తుబద్ధంగా దేవాలయాలు నిర్మాణం అయ్యాయి అని చెప్పేసి అని అన్నాం. మరి ఇలా శాతవాహనాస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా జాగ్రత్తగా చూసుకోవాలి. శాతవాహనాస్లోనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో మరి రాజ్యం ఎక్కడి దాకా వ్యాప్తి చెంది ఉంది అంటాడు. ఉత్తరాన ఎక్కడి దాకా, దక్షిణాన ఎక్కడి వరకు, తూర్పున ఎక్కడి వరకు, పశ్చిమాన ఎక్కడి వరకు, కింది వాటిలో సరైనది ఏది అంటాడు. మరి ఉత్తరాన ఎక్కడి దాకా వ్యాప్తి చెంది ఉంది అంటే రాజస్థాన్లోని పుష్కర్ దాకా వెళ్ళి ఉన్నట్లుగా తెలుస్తుంది. రాజస్థాన్లోని పుష్కర్ అని చెప్పేసి అన్నాం. ఓకే, అదే రకంగా దక్షిణాన మరి చూసినట్లయితే తమిళనాడు వరకు అని చెప్పేసి అన్నాం. కడలూరు వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే రకంగా బే ఆఫ్ బెంగాల్ అన్నాం, అరేబియన్ సీ అన్నాం. అంటే సరి అయినదేది సరి కానిదేది, లేదా ఈ క్రింది వాటిలో గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన అంశాలలో సరి కానిదేది సరి అయినదేది ఇట్లా అడిగినప్పుడు కంపల్సరీగా అన్నిటి మీద మనకు అవగాహన ఉంటేనే దాన్ని ఆన్సర్ చేయగలుగుతాం, లేదంటే లేదు. బాగా చదవాలి, టెక్స్ట్ బుక్ చదవాలి. బిట్స్ ఎలాగైతే చదువుతామో టెక్స్ట్ బుక్ కూడా బాగా చదివితే అప్పుడు మాత్రమే దాన్ని జాగ్రత్తగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక దీంట్లో శాతవాహనాస్లోని ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి మనకు. ఓకే,
సో ఇందులో ముఖ్యంగా మరి క్యారెక్టర్స్లో ఏమొస్తాయన్నట్లయితే ఫస్ట్ వన్ శ్రీముఖ శాతవాహన, సెకండ్ వన్ చూసినట్లయితే కృష్ణ శాతవాహన, థర్డ్ వన్ మొదటి శాతకర్ణి, సిక్స్త్ వన్ మరి చూస్తే రెండవ శాతకర్ణి, 13వ వాడు కుంతల శాతకర్ణి, 17వ వాడు హాల శాతవాహన, 23 గౌతమిపుత్ర శాతకర్ణి, 27 యజ్ఞశ్రీ శాతకర్ణి, లాస్ట్ వన్ కులమాభిత్రి. ఈ క్యారెక్టర్స్ మాత్రం బాగా చూసుకోవాలి. ఆ క్యారెక్టర్ సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడగడానికి అవకాశం అనేది ఉంది.